నిబంధనలకు విరుద్ధంగా ఇసుక కొల్లగొట్టడం మన నియోజకవర్గంలో కూడా చూసాం. దయచేసి నేను అందరికీ ఎవరైతే ఎక్కడైనా ట్రాలీ బండితో ఇసుక పట్టుకుంటే ప్రభుత్వానికి ఆక్షేపణ ఉండదు, కానీ ట్రాక్టర్లతోని ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే అది తెలుగుదేశం కూడా అని చూడకండి, వైఎస్ఆర్ అని చూడకండి, కమ్యూనిస్ట్ అని చూడకండి, బీజేపీ అని చూడకండి, జనసేన అని చూడకండి. ఎవరైతే ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు, ప్రభుత్వం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తే మాత్రం తక్షణమే కేసులు బుక్ చేయమని రెవెన్యూ వారికి, పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. ఇసుక దోపిడీ గత 5 సంవత్సరాలుగా యథేచ్ఛగా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వారికి కట్టబెట్టి వ్యాపారం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇసుక దొంగలు మన నియోజకవర్గంలో కూడా ఉన్న. అందరికీ నమస్కారం. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్న మాట ప్రకారం పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామన్నటువంటి కమిట్మెంట్ని ప్రభుత్వం లాంఛనంగా మొన్న ప్రారంభించడం జరిగింది. ఇవాళ గత 5 సంవత్సరాలుగా భవన కార్మికులు అవ్వనివ్వండి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వనివ్వండి, మేస్త్రులు అవ్వనివ్వండి, పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఇసుకతో వ్యాపారం చేసుకొని గత 5 సంవత్సరాలుగా పేద ప్రజల యొక్క నడ్డి విరిచినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా ఇసుక సరఫరా చేద్దామన్నటువంటి ఆకాంక్ష, అభిలాష ఏదైతే ఉందో ఇవాళ పేదవాడి సొంతింటి కల. అదేవిధంగా ముఖ్యంగా కొన్ని వేలాది మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఈ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి.